నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల రాకముందే ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగలు 10 దాటితే జనాలు బయటికి రావడానికి హడలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలో ఎండల తీవ్రత పెరుగుతూ పోతోంది. పలుచోట్ల సాధారణంగా కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 39, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదయ్యాయి. ముంబైలో 33, 27 డిగ్రీలు, బెంగళూరులో 35, 22 డిగ్రీలు, కోల్కతాలో 36, 27 డిగ్రీలు, చెన్నైలో 34 డిగ్రీల గరిష్ట, 27 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 38గా నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. వరంగల్లో 40, 27, కరీంనగర్లో 39, 27 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో 39, 27, వైజాగ్లో 31, 27 డిగ్రీలు, కర్నూలులో 41, 29 డిగ్రీలుగా రికార్డయ్యాయి. తిరుపతిలో 38, 24 డిగ్రీలు, రాజమండ్రిలో 38, 26 డిగ్రీలుగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ఉదయం 10 గంటల నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు. చాలా మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్.